హాయ్ అండి. పాపకి అక్షరాభ్యాసం చేయించడానికి బాసర వచ్చాం కదా, ఇంకా అక్షరాభ్యాసం చేసే టైం అయితే వచ్చేసింది. ఇంకా అందరం రెడీ అయిపోయాం అక్షరాభ్యాసం చేయించడానికి వెళ్ళడానికి. మా హర్ష ప్రసన్న ఈరోజు వాళ్ళంతటా వాళ్ళే రెడీ చేయమన్నారనమాట. అందుకని చెప్పేసి ముందు వాళ్ళని రెడీ చేసేసాను. చూసారా ఎంత ముద్దుగా కనిపిస్తున్నారో. ప్రతి పిల్లలు కూడా వాళ్ళ తల్లిదండ్రులకి ఇలానే ముద్దుగా కనిపిస్తూ ఉంటారు కదా. వాళ్ళు ఇంటి దగ్గర లాగానే రెడీ చేయగానే ఆ రెడీ చేసిన రెడీ మొత్తం ఎలా నాశనం చేయాలా అని చూడండి ఎలా గెంతుతున్నారో. ఇంకా వాళ్ళ డాడీ వచ్చి కూతురు మెడలో ఎంత పొందింగా గోల్డ్ నెక్లెస్ వేస్తున్నారో చూడండి. ఎన్ని చేసినా కూడా చిన్నపిల్లలు వాళ్ళ ఆటలు అయితే మానరు కదా. మనం వేసింది గోల్డా లేకపోతే ఏంటి అనేది వాళ్ళకి అర్థం కాదు, కానీ మనం ఏం వేసినా కూడా వాళ్ళ పసితనం అయితే పోదు కదా. అందుకని మనమే జాగ్రత్తగా చూసుకోవాలి. ఏమంటారు? పిల్లలిద్దరూ వైట్ బట్టల్లో ముద్దుగా ఉన్నారని చెప్పేసి వాళ్ళతో ఫొటోస్ తీసుకుందామని కొన్ని ఫోటోలు కొన్ని సెల్ఫీలు అయితే తీసుకున్నాము. ఫోటోలు తీసుకోవడం మొదలెట్టిన దగ్గర నుంచి ఒక్కసారైనా సరే పిల్లలిద్దరూ ఒక్క స్టిల్ కూడా సరిగా ఇవ్వలేదు. వీళ్ళతో ఫోటోలు తీయించడం నిజంగా చాలా కష్టం అని అనిపించింది. నాకైతే అస్సలు నవ్వాగలేదు. నేను ఒకలా చూడమంటే వాళ్ళు ఇంకోలా చూసేవారనమాట. ఒక్క ఫోటో అయినా జ్ఞాపకంగా ఫ్రేమ్ కట్టించుకుందాం అని చెప్పేసి తీసుకుందామంటే ఒక్కసారి కూడా ప్రసన్న చూడండి ముందుకు తిరగమంటే వెనక్కి తిరుగుతుంది. ఏదోలా ఇంకొచ్చిన కాడి ఫొటోస్ తీసుకొని ఇదిగో జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయానికి అయితే వచ్చేసాము. ఇదే ముఖద్వారం అన్నమాట. ఇక లోపలికైతే వెళ్ళిపోయి అక్షరాభ్యాసం చేయిద్దాం పాపకి. ఆ ముందు నా కేరళ కాటన్ శారీ కట్టుకొని చాలా నెమ్మదిగా నడుస్తుంది కదా, ఆమె మా ఆడపడుచు అనమాట. ఆమె బాలింత, అందుకని చెప్పేసి క్లారిటీగా చూపించట్లేదు. చిన్నపిల్ల తల్లిని ఎప్పుడూ కూడా కెమెరాలో క్లియర్గా చూపించడం అంత మంచిది కాదన్నమాట. ఓకే, మరి ఇంకా గర్భగుడి దాకా అయితే వచ్చేసాము. ఇదిగో లైను, ఈ లైన్ గుండా వెళ్ళి అక్కడ టికెట్స్ ఇస్తారు. తీసుకొని మనకి గుడి లోపల చేయించుకోవాలంటే టికెట్ ఒక రేటు ఉంది, అలాగే గుడి బయట చేయించుకోవాలంటే టికెట్ వేరే రేటు ఉందన్నమాట. మేమైతే ఇంకా గుడి లోపల అక్షరాభ్యాసం చేయించుకుందాము, ఇంకెలాగో ఇంత దూరం వచ్చాం కదా అని గుడి లోపల చేయించుకోవడానికి టికెట్ అయితే తీసుకున్నాము. అదిగో అక్కడ గుడి గోపురం కనిపిస్తుంది కదా, బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి గర్భాలయం అదే. అక్కడే మనం అక్షరాభ్యాసం చేయించబోతున్నాం. దానికి కావాల్సిన పూజా సామాగ్రి స్లేట్లు, స్లేట్ పెన్సిళ్ళు, పూలు అన్నీ తీసుకుని గుడి లోపలికి అయితే బయలుదేరాం. గుడి లోపలికైతే వచ్చేసాము. బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారిని చూసారా ఎంత ప్రశాంతంగా ఎంత విశాలంగా కనిపిస్తున్నారో. ఒక్క క్షణం పాటు అలా చూస్తూ ఉండిపోయాను. మనసంతా తేలికగా అయిపోయింది. ఈ అమ్మవారిని దర్శించినా చాలు మంచి బుద్ధిని, విద్యని, జ్ఞానాన్ని ప్రసాదిస్తారన్నమాట. నాతో పాటు మీరు కూడా తనివి తీరా దర్శించుకోండి. ఇప్పుడు మనం పాపకైతే అక్షరాభ్యాసం ఇక్కడే చేయించబోతున్నాము. అదిగో చూసారా అమ్మవారు ఎంత అద్భుతంగా, ఎంత ఆహ్లాదకరంగా, ఎంత విశాల రూపంతో శాంతమూర్తిగా కనిపిస్తున్నారో. అక్షరాభ్యాసానికి సంబంధించిన పూజ మొత్తం పూర్తయిన తర్వాత పంతులు గారు ప్రసన్నని నాకు మా ఆయనకి మధ్యగా ఉండేటట్లు కూర్చోబెట్టుకోమన్నారు. తర్వాత తన చేత బీజాక్షరాలని రాయిస్తూ ఓం అని చెప్తూ స్టార్ట్ చేశారు. ప్రసన్నకి మాట్లాడడం వచ్చు కాబట్టి తను చెప్పినవన్నీ ఎంతో శ్రద్ధగా చెప్పింది. నిజంగా ఆ మాటలు పలుకుతూ ఉంటే ఎక్కడ లేని సంతోషం మా ఇద్దరి మొహంలో మెరిసిపోయిందన్నమాట. ఒక విధంగా చెప్పాలంటే నాకన్నా ఎక్కువగా మా ఆయనే మురిసిపోయారు. చివరికి బాసరా వచ్చి శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి సన్నిధిలో ప్రసన్న అక్షరాభ్యాసం అయితే పూర్తి చేసుకున్నాము. ఒక్క మా పిల్లలకే కాదు, ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరి పిల్లలకి కూడా ఈ బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆశీస్సులు పొంది జ్ఞానాన్ని, విద్యని, బుద్ధిని అభ్యసించాలని మనస్ఫూర్తిగా ఆ బాసర జ్ఞాన సరస్వతి అమ్మవారిని కోరుకుంటున్నాను. పంతులు గారు అక్షరాభ్యాసం పూర్తయిన తర్వాత పిల్లలతో పాటు మమ్మల్ని ఆశీర్వదించారు. ఆశీర్వాదం అయిన తర్వాత పంతులు గారు ఒక మాట చెప్పారు. బాసరలో అక్షరాభ్యాసం పూజ జరిగేటప్పుడు ఈ పాప రాసే పలకతో పాటు ఇంకొక 5 పలకలను ఉంచాము. ఆ పలకల్ని ఇంటికి తీసుకెళ్ళి ఎవరికైనా సరే ఇవ్వమని చెప్పారనమాట. అలా పలకలు ఇవ్వటం వలన ఇచ్చిన వాళ్ళకి, ఆ పలకలు తీసుకున్న వాళ్ళకి సరస్వతి ఆశీర్వాదం లభిస్తుందని చెప్పి పంతులు గారు అయితే చెప్పడం జరిగింది. కాబట్టి ఈ పలకల్ని ఇక ఇంటికి తీసుకెళ్ళి ఎవరికైనా ఇవ్వాల్సి ఉందన్నమాట.
ఈరోజు ప్రసన్న పంతులు గారు ఏం చెప్పినా కూడా మర్చిపోకుండా వెనకల చెప్తూనే ఉంది. పంతులు గారు కొన్ని అక్షరాలు రాసిస్తే తను పలకంతా పిచ్చి గీతలు గీసినట్టుగా గీసేసింది. పంతులు గారు రాసిన రాత చూసి సంతోషపడలేని మా ఆయన వాళ్ళ కూతురు గీసిన పిచ్చి గీతలను చూసి ఎంతో మురిసిపోయారు. నిజంగా ప్రతి తండ్రి కూడా వాళ్ళ పిల్లలు ఏం చేసినా చాలా ముచ్చటగా ఫీల్ అవుతూ ఉంటారు కదా. ఏది ఏమైతేనే ఎట్టకేలకు అక్షరాభ్యాస ఘట్టం అయితే దిగ్విజయంగా పూర్తి చేసుకున్నాము. ఇంకా పూర్తి చేసుకున్న తర్వాత పూజ చేసుకుని వచ్చిన పిల్లలతో 2 సెల్ఫీలు తీసుకుందామని చెప్పేసి సెల్ఫీ కోసం అయితే నించున్నాను. నిజంగా మా ప్రసన్న ఈరోజు ఒక దేవకన్యలాగా కనిపిస్తుంది నా కంటికి. హర్షబాబు అయితే ఇంకా అద్భుతంగా కనిపిస్తున్నాడు. ప్రతి తల్లికి పిల్లలు అలానే కనిపిస్తారు, అది తెలిసిన విషయమే. కాకపోతే నాకు చెప్పే అవకాశం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. గుడికి తీసుకెళ్లిన యాపిల్, అరటిపళ్ళు ప్రసాదంగా పెట్టినవి మిగిలినవి పంతులు గారు ఇచ్చారు. చాలా టైం పట్టేసింది, ఆకలేసింది గోల్ పాపం. వచ్చిన వెంటనే ప్రసన్న, హర్ష తినడం స్టార్ట్ చేశారు. నాకు చూసి ఏదోలా మనసు చలించిపోయింది. మొత్తానికి బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయంలో ప్రసన్న అక్షరాభ్యాస ఘట్టం అయితే ఇంతటితో పూర్తయింది. మా ఆయన చూసారా, పూజ అయిపోయిన తర్వాత లోపల కొబ్బరికాయ కొట్టడానికి అవ్వదన్నమాట. అందుకని చెప్పేసి కొబ్బరికాయ ఇక్కడ తెచ్చి కొట్టేసి వస్తున్నారు దండం పెట్టుకుని. అక్షరాభ్యాసం పూర్తి చేసుకుని వెళ్ళేటప్పుడు ఇదిగో ఈ మండపాన్ని చూసారా, గర్భగుడిలో అక్షరాభ్యాసం చేయించలేని వాళ్ళు ఇక్కడైతే చేయించుకుంటారనమాట. చూసారా ఎంత పెద్దగా ఉందో. పాప అక్షరాభ్యాసానికి సంబంధించిన అన్ని పనులు పూర్తి చేసుకుని రూమ్కి అయితే తిరిగి వచ్చాము. మేము వచ్చిన వెంటనే మాకు డబుల్ బెడ్రూమ్ అయితే ఇచ్చారు, కానీ మేము 4 బెడ్స్ ఉన్న రూమ్ అయితే బుక్ చేసుకున్నాము. కానీ అప్పుడు ఈ రూమ్లో ఉన్న వాళ్ళు ఇంకా వెకేట్ చేయలేదని అందాక మాకు డబుల్ బెడ్రూమ్ ఇచ్చారు. ఆ తర్వాత మళ్ళీ వాళ్ళు వెకేట్ చేశారని చెప్పేసి మేము బుక్ చేసుకున్న 4 బెడ్స్ ఉన్న రూమ్ అయితే మళ్ళీ మాకు ఇచ్చారనమాట. ఇంకా ఫ్రెష్ అయ్యి భోజనం చేయడానికి అయితే ఇదిగో ఇక్కడ కిందన క్యాంటీన్ ఉంది, అక్కడికైతే వచ్చాము. భోజనం అయితే చాలా బాగుంది. గుత్తి వంకాయ కర్రీ, టమాటా పప్పు, ఆవకాయ, పాపడ్స్, రైస్, రసం, సాంబార్. నిజంగా నాకైతే చాలా బాగా నచ్చాయి. ఇది మా రూమ్ దగ్గర ఉన్న బాల్కనీ అనమాట. ఇక్కడ నుండి చూస్తే అక్కడ పిల్లలు ఆడుకోవడానికి జారుడు బల్ల ఉయ్యాలు కనిపిస్తున్నాయి. ఇంకా పిల్లల్ని ఆడిపించి తీసుకొద్దామని చెప్పేసి పిల్లల్ని తీసుకొని ఇక్కడికైతే వచ్చాము. అదిగో చూసారా పిల్లలు ఎంత బాగా ఆడుకుంటున్నారో. కిందకే ఉన్నాయి వాళ్ళకి కాళ్ళు అందేలాగా ఉయ్యాళ్ళు. నాకు వాళ్ళు ఊగడం చూసి నాకు కూడా ఉయ్యాలు ఊగితే బాగున్నా అని మనసులో ఉంది. కానీ దానికంటే ముందు ఇక్కడ వాతావరణం చూసి ఒక కప్పు టీ తాగాలని అనిపించింది. ఇలా అనుకోగానే ఇంకా మా ఆయనకి చెప్పాను ఒక కప్పు టీ కావాలని చెప్పేసి. ఆయన చెప్పగానే ఒక కప్పు టీ అయితే తీసుకొని ఇచ్చారు. నిజంగా ఈ వాతావరణం బాగుంది. ఈ వాతావరణానికి సెట్ అయ్యేటట్టుగా ఈ టీ కూడా చాలా టేస్ట్గా కుదిరింది, అద్భుతంగా అనిపించింది. ఇదిగో ఈ పాప చూసారా, ఈ పాప ప్రసన్న కాదు, ఎవరు అనుకుంటున్నారా, ఈ పాప మా ఆడపడుచు వాళ్ళ పాప అన్నమాట. తిన పేరు వర్షిత. మా ఆడపడుచు వాళ్ళ పాపకి మా పాపకి ఒకే రోజు అక్షరాభ్యాసం చేయించడానికి అందరం కలిసే వచ్చాము. కాకపోతే మా ఆడపడుచు బాలింత, ఈ పాప తర్వాత బాబు, అందుకని చెప్పేసి చూపించడానికి అవ్వట్లేదు. ఎందుకంటే బాలింతగా ఉన్నప్పుడు ఎక్కువగా ఫొటోస్లో వీడియోస్లో తీయకపోవడమే మంచిది. ఇక పిల్లలు ఆడడం చూసి నాకు కూడా ఉయ్యాలైతే ఊగాలనిపించింది. అందుకని చెప్పేసి ఆలోచన రావడమే లేటు, పిల్లల్ని దింపేసి నేనైతే ఉయ్యాలు ఎక్కేశాను. ఉయ్యాల భలే సరదాగా ఉంది. ఎప్పుడో చిన్నప్పుడు ఊగాను, మళ్ళీ ఇన్నాళ్ళకు ఊగుతున్నాను అనమాట. నాకైతే ఉయ్యాలు ఊగడం చాలా ఇష్టం, కానీ ఎవరైనా ఏమని అనుకుంటారేమో అని టెన్షన్ అయితే లోపల ఉంటుంది. కానీ ఈరోజు నేను పట్టించుకోలేదు. ఈ హరిత హోటల్కి ముందు ఇక్కడ పెద్ద పెద్ద బండలతో అయితే ఒక లొకేషన్ ఉందంట, చాలా అందంగా ఉంటుంది అని చెప్పారు. అందుకని చూడడానికి అయితే వెళ్తున్నాము. ఇది బండలు అని చెప్పే కంటే చిన్న సైజు కొండ అని చెప్పొచ్చు, అంత అద్భుతంగా ఉంది. ఎక్కడానికి చాలా ఈజీగా ఉంది. నేనే కాదు పిల్లలు కూడా ఎక్కేశారనమాట. ఏముంటుందిలే బండలే కదా, ఇంకా అంతకన్నా ఏముంటుంది అనుకున్నాను వెళ్ళేటప్పుడు. కానీ అక్కడికి వెళ్ళి చూసిన తర్వాత నాకు అర్థమైంది చెప్పిన దానికన్నా ఇంకా అద్భుతంగా ఉంది అని చెప్పేసి. అక్కడ కోతులు చూసారా, కోతులు కూడా ఇక్కడ చుట్టూ ప్రతి కొమ్మకి కూడా ఉన్నాయన్నమాట. అయినా కూడా అవి మనల్ని ఏమీ చెయ్యవు. మన దగ్గర ఏమైనా ఉంటే తినడానికి ఇస్తే తీసుకుంటున్నాయి, లేదంటే ఏమీ చేయట్లేదు అనమాట. నిజంగా చాలా అద్భుతంగా ఉంది. ఇక్కడే చాలాసేపు ఉండిపోవాలన్నంత ప్రశాంతంగా అనిపించింది అనమాట. నాకైతే ఇలాంటి ప్లేస్లో ఎన్ని రోజులైనా ఉండిపోవాలని అనిపిస్తుంది, ఎందుకంటే నేను ఒక నేచర్ పిచ్చిదాన్ని కాబట్టి. మా ఆయన సడన్గా మాతో వచ్చిన నరేష్ని పిలిచి లూడో గేమ్ ఆడదామని చెప్పేసి అడిగారు. ఇంకా అడగడమే లేటు,
వెంటనే ట్యాబ్ పట్టుకొని అందులో లూడో గేమ్ పెట్టి కూర్చున్నాడు. ఇంకా ఇద్దరు ఆడడం అయితే స్టార్ట్ చేశారు. ఇంకా వాళ్ళు ఆడుతున్నారు కదా, మనం నేచర్ని ఎంజాయ్ చేద్దామని చెప్పేసి అక్కడి నుంచి అయితే కొంచెం దూరంగా వచ్చేసాను అనమాట. వచ్చేసి ఇంకా నేచర్ని అయితే ఎంజాయ్ చేస్తున్నా. చూడండి ఎంత బాగా కనిపిస్తుందో, నాకైతే చాలా అద్భుతంగా అనిపించింది. ఆ వెనక చూసారా, నరేషు మా ఆయన ఇద్దరు కలిసి ప్రశాంతంగా ఆడుకుంటున్నారు. ఇంకా నేచర్ గురించి చెప్పాలంటే నేను ఒక నేచర్ పిచ్చిదాన్ని. ఒక విధంగా చెప్పాలంటే మనం పెద్ద పెద్ద పర్వతాలు, కొండలు, గుట్టలు ఎక్కలేము. కానీ ఇలా మినీ కొండలు, బండలు కనిపించినప్పుడు మాత్రం ఈ ఎంజాయ్ని మాత్రం అస్సలు మిస్ అవ్వకూడదు. అందుకని చెప్పేసి ఇంకా అణువు తిరిగేసి చూస్తున్నాను అనమాట. అదిగో నా వెనక కనిపిస్తుంది కదా, హరిత హోటల్ అనమాట. ఆ హోటల్కి ముందునే ఇది ఉందన్నమాట. నిజంగా ఇంత అద్భుతమైన ప్లేస్ ఉందని నాకు అస్సలు తెలియలేదు. మేము వచ్చి 2 రోజులు అవుతున్నా కూడా ఈ ప్లేస్ దూరం నుంచి బండలో అనుకుంటున్నాను, కానీ ఈ మధ్యలో ఇంత మంచి లొకేషన్ ఉందని నాకు ఇక్కడికి వచ్చాకే అర్థమైంది. ఈ బండలు ఇక్కడ చూడడానికి వేటవాలుగా బాగానే కనిపిస్తున్నాయి, కానీ కొంచెం ముందుకెళ్ళి చూస్తే ఇవి చాలా హైట్లో ఉన్నాయని తెలుస్తుంది. చూసారా మా పిల్లలు ఎంత బాగా ఆడుకుంటున్నారో, వాళ్ళు కూడా నేచర్ని ప్రశాంతంగా ఎంజాయ్ చేస్తున్నారనమాట. ఎవరికైనా సరే, పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ ఈ ప్లేస్ ఖచ్చితంగా నచ్చి తీరుతుంది. ఈ హరిత హోటల్కి ముందు వైపు ఒకవైపు పిల్లలు ఆడుకోవడానికి, అలాగే ఇంకోవైపు పెద్దవాళ్ళు ఎంజాయ్ చేయడానికి చాలా బాగుంది సీనరీ. నాకైతే నిజంగా చాలా బాగా నచ్చింది. మా ప్రసన్న చూసారా ఆనందంతో ఎలా గెంతులేస్తుందో. నాకు వాళ్ళు ఎక్కడ పడిపోతారా అని భయం ఒక పక్క ఉండిపోయింది, కానీ ఇక్కడ కెమెరాకి ఎలా కనిపిస్తుంది కానీ కూర్చోవడానికి, నించోడానికి చాలా బాగుంది. మీకు ఈ ప్లేస్ ఎలా అనిపించిందో నాకైతే ఖచ్చితంగా కామెంట్లో అయితే చెప్పండి. మేము ఇక్కడికి వచ్చి గంట సేపుకు పైనే అవుతుంది. అందుకని చెప్పేసి ఇంకా వెళ్ళి టీ అయినా తాగుదామని చెప్పేసి మళ్ళీ తిరిగి క్యాంటీన్కి అయితే వచ్చాము. క్యాంటీన్లో నేను, మా ఆయన, జ్ఞానన్య, నరేష్, అలాగే మేము బుక్ చేసుకున్న కార్ డ్రైవరు అందరం కలిసి కూర్చొని టీ అయితే చాలా సరదాగా కబుర్లు చెప్పుకొని తాగామన్నమాట. బయటకు వచ్చినప్పుడు ఇలా అందరం కలిసి టీలు, కాఫీలు, భోజనాలు, టిఫిన్లు చేస్తే ఎంతో బాగుంటుంది కదా. ఒక విధంగా చెప్పాలంటే బాసరలో హరిత హోటల్లో టీ నిజంగా చాలా అద్భుతంగా ఉంది. నాకైతే చాలా బాగా నచ్చింది. నేను టీ పిచ్చిదాన్ని, నాకే నచ్చిందంటే ఎవరికైనా నచ్చుతుందని నిజంగా నాకు అనిపిస్తుంది. అందరం టీ తాగేసి రూమ్కి అయితే వచ్చేసాము. రూమ్కి వచ్చిన తర్వాత ఇంకా మా ఆయన కాసేపు రెస్ట్ తీసుకోండి, బయట బాగా ఆడారు కదా అని చెప్పేసి అన్నారు. అక్షరాభ్యాసానికి వెళ్ళేటప్పుడు ఎక్కడ పడితే అక్కడ చిందరవందరగా బట్టలు అయితే వేసేసాము, పిల్లలవి మావి కూడా. ఇంకా అన్నీ సర్దేద్దామని చెప్పేసి అన్నీ సర్దేసరికి మా పిల్లలు ఆకలేస్తుంది అని అన్నారు. ఇంకా వాళ్ళకి ఏమైనా తినిపిద్దామని చెప్పేసి మళ్ళీ కింద క్యాంటీన్కి అయితే వచ్చేసాము. ఇదిగో ఈ పాపను చూసారా, మా ఆడపడుచు వాళ్ళ పాప. ఇంకా ఈ పాప నేను ఎక్కడికి వెళ్ళినా సరే తీసుకెళ్ళిపోవాలనిపిస్తుంది అనమాట. నాకు ఈ పాప అంటే అంత ఇష్టము. ఓకే, మరి ఇంకా పిల్లలకి టిఫిన్ అయితే తినిపిద్దామని ఇదిగో హోటల్ దగ్గరికి అయితే వచ్చేసాము పిల్లల్ని తీసుకుని. మా పిల్లలు చూడండి ఎంత నిదానంగా పొందిగ్గా దిగుతున్నారో. ఆకలేస్తే మాత్రం చాలా పొందికి వచ్చేస్తుంది, అదేంటో తెలియదు కానీ. ఇదిగో కిందకైతే వచ్చేసాము. ఇక వాళ్ళకి వేడివేడిగా ఇడ్లీ అయితే ప్రిపేర్ చేశారు. ఇంకా ఇడ్లీ తినిపిద్దామని చెప్పేసి ఇద్దరికి ఇడ్లీ తినిపించేసి పనిలో పని నేను కూడా ఇంకా తినేద్దామని చెప్పేసి ఇదిగో ఇడ్లీ అయితే తినేసాము. ఇక్కడ టిఫిన్ కూడా చాలా బాగుంది. ఇడ్లీ అయితే రవ్వ ఇడ్లీ నిజంగా అద్భుతంగా ఉంది. నాకు ఎన్నిసార్లు తినాలన్నా కూడా తినాలనే అనిపిస్తుంది అనమాట, అంత సాఫ్ట్గా ఉన్నది ఇక్కడ ఇడ్లీ అయితే. ఈ రోజంతా అక్షరాభ్యాసం అనంతరం ఇలా మా రోజైతే పూర్తయింది. ఓకే, మరి మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలాగే లక్ష్మీ శివ తిరుపతి ఛానల్ని ఫాలో అవ్వడం మర్చిపోవద్దు. బాయ్.